క్రమ పద్ధతుల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఒక క్రమములో ఆది కాండం నుంచి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. సో మనము ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం పూర్తి చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము అనగా డిట్రానమీ మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. డిట్రానమీలో మనము 2వ భాగంలో ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం యొక్క ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క పుస్తకం అంతటికి ముఖ్య వచనం అది 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడే యెహోవా, తానే దేవుడనియు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనలను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడు. సో దిస్ ఈస్ ద కీవర్డ్స్. సో know ye therefore that the Lord thy God, నీ దేవుడైన యెహోవా తానే దేవుడని నువ్వు ఎరగాలి. తర్వాత ఆ దేవుడు ఎలాంటి వాడు? ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మదగిన వాడు. మీరు ఆయన నిబంధనను మరియు ఆయన కృపను ఆయన నెరవేర్చువాడని మనం జ్ఞాపకం ఉంచుకున్నాను. సో ఈ గ్రంథం అంతా కూడా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే దేవుడు. హీఈస్ దై గాడ్, దెర్ ఇస్ నో అదర్ గాడ్. హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మదగిన వాడు. ఐగుప్తు బానిసత్వంలో నుండి, చెర నుండి, ఫరో యొక్క బంధకముల నుండి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఎంతవరకు నమ్మకంగా ఉన్నాడు. ఎర్ర సముద్రం దాటించాడు. మరి ఆ యొక్క మధురమైన జలాన్ని మీకు ఇచ్చాడు. మరియు అంత మాత్రమే కాదు, సియోను పర్వతం దగ్గర మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీతో ముఖాముఖిగా మాట్లాడాడు. సియోను పర్వతమైన, మీతో సీనాయి కొండమైన మీతో మాట్లాడిన దేవుడు, మీకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని, ఒక మందిరమును, మందసమునిచ్చిన దేవుడు, యాజకులను ఏర్పాటు చేసిన దేవుడు, మీకు ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, 5 రకాల బలులను అర్పించి మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పినటువంటి దేవుడు, పరిశుద్ధ పండుగలను ఆచరించమని చెప్పినటువంటి దేవుడు మీతో కూడా ఉన్నాడు. మీకు అడుగడుగునా మీకు సహాయం చేస్తూ వస్తున్నాడు. 40 సంవత్సరంలో మన్నాతో పోషించిన దేవుడు మీతో కూడా ఉన్నాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించినటువంటి దేవుడు మీతో కూడా ఉన్నాడు. మీ శత్రువుల మీద మీకు జయమిచ్చిన దేవుడు మీతో కూడా ఉన్నాడు. హీఈస్ దై గాడ్. ఆయనే మీ దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, కృపచూపువాడు, 1000 తరముల వరకు కృపచూపువాడు. కాబట్టి నువ్వు స్వాధీనపరచుకొను ఆ యొక్క కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత నీవు ఎలాగ చేయవలెనో అని దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు. 2వ తరం వారికి మరి దేవుడు మోషే ద్వారా బోధిస్తూ ఉన్నాడు. అదే ద్వితీయోపదేశ కాండం. 2వసారి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఎందుకు 2వసారి ఉపదేశిస్తున్నాడంటే, మొదటి తరం వారు నశించిపోయారు. 2వ తరం ఇజ్రాయేలీలు కనాను దేశంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి చాలా ఆజ్ఞలు, చాలా మట్టుకు వారికి దేవుని యొక్క కట్టడలు అవి వారికి తెలియదు కనుక మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇట్స్ గోయింగ్ అప్. సో ద్వితీయోపదేశ కాండాన్ని మనము సులువుగా అర్థం చేసుకోవడానికై 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి భాగం పార్ట్ 1, మోషే యొక్క మొట్టమొదటి సందేశం. ఇజ్రాయేలు ప్రజల యొక్క యాత్రను గురించి మోషే గారు చెప్తాడు. అది 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం. ఇజ్రాయేలు ప్రజలు ఎలాగైతే సీనాయి పర్వతం దగ్గర నుంచి బయలుదేరి మోయాబు అరణ్యం వరకు వచ్చారో, ఆ తర్వాత వారు ఆ ప్రయాణం అంతటిలో దేవుడు వారికి చేసిన మేళ్ళన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీ దేవుడే యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసినట్లు మిమ్మల్ని మోసాడు, మీకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు, శత్రువుల మీద మీకు జయమిచ్చాడు,
మీరు ఎన్నో మార్లు తిరుగుబాటు చేశారు, అయినా మీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని క్షమిస్తూ మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడని దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన అద్భుత కార్యములను ఇజ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ వారి విశ్వాసాన్ని బలపరుస్తూ మోషే చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం. రెండవ ప్రసంగం సుదీర్ఘమైనటువంటి మోషే ప్రసంగం. ఇది 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. ప్రస్తుతానికి మనము ఈ యొక్క మోషే సుదీర్ఘ ప్రసంగం గురించి మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. సో ఈ యొక్క రెండవ భాగంలో మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు మరి వారి యొక్క విధేయతను గురించి, వారి అవిధేయతను గురించి, వారు చేసినటువంటి విగ్రహారాధన గురించి మోషే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరొకసారి 10 ఆజ్ఞలను వారి జ్ఞాపకం చేశాడు. తర్వాత 7వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే మీరు దేవుని స్వకీయ జనము, మీరు ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, మీరు గొప్పవారని మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, మీరు కొంచెమైనను కొద్దిమంది అయినను, దో యు ఆర్ ఫ్యూ ఇన్ నంబర్స్ బట్ గాడ్ లవ్డ్ యూ, గాడ్ హ్యాస్ చూసెన్ యూ, యు ఆర్ ఎ చూసెన్ పీపుల్, యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్ అని మోషే వారికి జ్ఞాపకం చేస్తూ, మీరు దేవుని యొక్క స్వకీయ ప్రజలు, ఈ భూమి మీద ఉన్న వారందరిలో కన్నా ప్రత్యేకించబడినటువంటి ప్రజలని వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత మరలా ఇజ్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటుని గురించి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశముల గురించి వారికి సెలవిస్తా ఉన్నాడు. తర్వాత ధర్మశాస్త్రం మీరు మర్చిపోవద్దు, పాటించాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత కనాను దేశం గురించి వివరిస్తా ఉన్నాడు. ఇదిగో మీరు ప్రవేశించే దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, అక్కడ దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం మొదలు ప్రాంతం వరకు ఆ దేశం మీద ఉంటుంది. ఆ దేశము కొండలు లోయలు ఉన్నటువంటి ప్రాంతము, ఫలాలు మంచి శ్రేష్టమైన ఫలవృక్షములు కలిగినటువంటి ప్రాంతము, వర్షము మరి సంవత్సరంలో వర్షం ఎప్పుడు కూడా తొలకరి వర్షము, కడవరి వర్షము ఆ యొక్క కనాను దేశం మీద ఉంటుంది అని వారి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి మీ హృదయంలో సున్నతి చేసుకున్నది అని చెప్తా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను మీరు గ్రహించుకున్నది, మీరు దశమ భాగం మరి మీరు తినవలసిన మంచి ఆహార పదార్థం ఇవి, మీరు ఆచరించవలసిన పండుగలు అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మీరు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత రాజుని మీరు నిశ్చయంగా నియమించుకుందరు. అయితే రాజు నేను నియమించిన వారిని మీరు రాజుగా పెట్టుకోనాలి. ఆ తర్వాత రాజు అనేటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథాన్ని అనగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక ప్రతిని తన చేతులతోనే తను రాసుకొని ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన దగ్గర పెట్టుకోవాలి. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానించి దాన్ని అనుసరించి నడుచుకుని అలా అతను యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఉంటాడు. ఆ తర్వాత అతను గర్వంగా అహంకారంగా నడుచుకుంటూ దీనుడుగా ఉంటాడు. అతను కుమారులు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అతని దేశం వర్ధిల్లును అని సెలవిస్తాడు. ఆ తర్వాత 18వ అధ్యాయంలో లేవీయులు వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రొవిజన్స్, అంటే వారు ఎలాగ జీవించాలి, వారిని ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగ పోషించాలి, దాని గురించి సెలవిస్తా ఉన్నారు. సో ఇవన్నీ మనం చూసుకున్నాం. సో ఇన్ బ్రీఫ్ మనము 18వ అధ్యాయం వరకు మనం నేర్చుకున్నాం. సో ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ప్రీస్ట్స్ అండ్ ప్రాఫిట్స్. సో ఈ రోజు మనం 19వ అధ్యాయంలో కొన్ని మాటలు నేర్చుకుందాం. 19వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మరి ఆశ్రయపురములను గురించి మరియు పొలిమేర సరిహద్దు రాయి గురించి, పొరుగువాని సరిహద్దు రాయి గురించి, తర్వాత సాక్షులను గురించి. ఇప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు నిర్ధారించడానికి 2 లేదా 3 సాక్షులు కావాలి అని మోషే ఇజ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, మనము ఆశ్రయపురములను గురించి మనం నేర్చుకున్నాం. సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్. ఆశ్రయపురములు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా తప్పు చేసినప్పుడు అక్కడికి వెళ్ళిపోతారు ఆశ్రయపురానికి. తర్వాత ఆ తప్పు కరెక్టా లేదా అని తేల్చిన తర్వాత వాడు శిక్ష పడిద్ది అనమాట. అప్పటి వరకు అక్కడ ఆశ్రయపురంలోనే వాళ్ళు ఉండాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్.
సో ఆశ్రయపురములు ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, ఆ యొక్క ఆశ్రయపురముల్లో తలదాచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక పొరపాటున ఏవైనా ఒక వ్యక్తి చేస్తే అతను కూడా చంపివేస్తారు కనుక అన్యాయము ఎవరికి జరగకూడదని దేవుడు ఆశ్రయపురాలను ఏర్పాటు చేశారు. దేవుడు న్యాయవంతుడు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలోనే మనం చూసుకుంటాం 19వ అధ్యాయంలో. సో ఇద్దరు వ్యక్తులు కట్లు కొట్టడానికి పొలం వెళ్ళారు. సో మనం అన్ని చదువుకోము, నేను క్లుప్తంగా వివరిస్తాను, మనం సమయం సరిపోదు కనుక. కట్లు కొట్టడానికి పొలం వెళ్తే ఒక వ్యక్తి కట్లు కొట్టుతున్నప్పుడు అతను పిడికిలి ఊడిపోయి ఆ గొడ్డలి వెళ్ళి వేరొక వ్యక్తికి తగిలి తలకు తగిలి ఆ వ్యక్తి గాయపరచబడ్డాడు. ఆ తర్వాత చనిపోయాడు. సో అప్పుడు అతను హత్య చేసినట్లే కదా, నరహత్య చేసినట్లే. అయితే అతను మరి ఉద్దేశపూర్వకంగా హత్య చేసినటువంటి వాడు కాదు. అతను పగబట్టి అతను చంపలేదు. యాక్సిడెంటల్గా అనుకోకుండా అది జరిగినది కనుక అతను నిర్దోషి కనుక అతను చావకూడదు. అయితే మరి చనిపోయినటువంటి వ్యక్తి వారి బంధువులు చేంజ్ చేస్తారు, ఇతను పట్టుకుని చంపేస్తారు కనుక దేవుడు అలాగా ఒక పగబట్టకుండా ఇన్నోసెంట్గా ఏదైనా యాక్సిడెంటల్గా అలాగ జరిగినప్పుడు మరి వారికి రక్షణ కల్పించడానికై దేవుడు ఆశ్రయపురం ఏర్పాటు చేశాడు. చూడండి, దేవుడు ఎంత జ్ఞానవంతుడు, ఎంత మరి కృపామయుడు, కరుణామయుడు. సో అతను ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రయపురం పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ పురంలోని వెళ్ళిన తర్వాత అతని మీద ఎవరు చేయి వేయకూడదు. అప్పుడు ఏం చేస్తారంటే యాజకుని పిలుస్తారు. యాజకుని పిలిచి పూర్వపరాలు క్షుణ్ణంగా పరిశీలించి బాగా విచారణ చేస్తారు. విచారణ చేసినప్పుడు అతను పగబట్టలేదు, మరి యాక్సిడెంటల్గా జరిగింది, అనుకోకుండా జరిగింది, పొరపాటున జరిగింది అని తేలినట్లయితే అప్పుడు అతను విడుదల పొందుకుంటాడు. అతను తన ఇంటికి వెళ్ళిపోతాడు. లేదు, ఒక వ్యక్తి పగబట్టి ఉద్దేశపూర్వకంగానే మరొక వ్యక్తిని చంపాడు, లేకపోతే కొట్టాడు, గాయపరిచాడు, అతను ఏదైనా అన్యాయంగా దోచుకున్నాడు అని కనుక తేలినట్లయితే అతను కూడా ఆశ్రయపురంలో పరిగెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో పురంలోనికి వెళ్ళిన తర్వాత మరలా యాజకుడు సముఖంలో తీసుకురావాలి. అప్పుడు వారు దాన్ని పరీక్షిస్తారు. దే విల్ ఎగ్జామిన్ ది కేస్, దే విల్ ఇన్వెస్టిగేట్. దాన్ని పరిశీలించినప్పుడు అతను ఉద్దేశపూర్వకంగా చేశాడు అని తేలినట్లయితే అతన్ని ఆ పట్టణపు పెద్దలు రాళ్లతో కొట్టి చంపవలెను. సో ఇప్పుడు అర్థమైందా? రెండు రకాలైనటువంటి ప్రజలు. పగబట్టకుండా పొరపాటుని చేసిన పాపము, నరహత్య, తప్పు, అపరాధము. పగబట్టి ఉద్దేశపూర్వకంగా చంపినటువంటి, నరహత్య చేసినటువంటి మరొక వ్యక్తి. సో వీరిద్దరికీ తేడాను దేవుడు కలుగు చేయడానికై, నిరపరాధిని కాపాడడానికై దేవుడు ఆశ్రయపురాలను ఏర్పరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6 ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేశాడు. 3 ఆశ్రయపురాలేమో యోర్దాను నదికి ఇటువైపున, 3 ఆశ్రయపురాలేమో యోర్దాను నదికి తూర్పు పక్కన. సో 2.5 గోత్రపు ప్రజలు యోర్దాను నది దాటి అవతలకు రాలేదు, అవతల వైపే ఉండిపోయారు. వాళ్ళు సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో వారి గురించి మనం చూసుకున్నాం. వారు ఏమన్నారు? మాకు విస్తారమైన పశువులు ఉన్నాయి, మాకు సమస్తము మరి ఇక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి, మాకు ఈ ప్రాంతం అనువైనది, మేము ఇక్కడే ఉంటాము అని అన్నారు. ఎవరు వాళ్ళు? 2.5 జాతులు వాళ్ళు ఎవరు? పన్నెండు గోత్రాలలో 2.5 గోత్రములు ప్రజలు యోర్దాను నది దాటకుండా అవతల వైపే ఉండిపోయారు. ఎవరు వాళ్ళు? శేఖర్? అర్ధగోత్రపు మనిషే, తర్వాత రూబేనీయులు, గాదీయులు, రూబేనీయులు, అర్ధగోత్రపు మనిషే వారు
ఏం చేశారు? మోషే దగ్గరకు వచ్చి వేడుకున్నారు, మాకు పశువులు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ పచ్చిక బయళ్ళు బాగున్నాయి, మేము ఇక్కడే ఉంటాం అని అన్నారు. కాబట్టి వారి కొరకు 3 ఆశ్రయపురములు అక్కడ, తర్వాత యోర్దాను నది దాటి వచ్చిన వారికి 3 ఆశ్రయపురములు ఇక్కడ. సో కాబట్టి ఈ ఆశ్రయపురములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఆశ్రయపురములు చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రముకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరిలో ప్రేమకు తేడా మనం ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ చాలా క్లియర్ కట్ గా ఉంది. ఒక వ్యక్తి పగబట్టకు ఎవరినైనా చంపితే, నరహత్య చేస్తే అతను శిక్ష పడదు అతనికి. అయితే ఒక వ్యక్తి పగబట్టి ఒక వ్యక్తిని హత్య చేస్తే, పొరపాటు చేస్తే, పాపం చేస్తే, అపరాధం చేస్తే అతను నిశ్చయంగా మరణమునకు పాత్రుడు. అయితే యేసుక్రీస్తు దీన్ని మార్చివేశాడు. చెప్పండి, ఎట్లా మార్చివేశాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇంకా పర్ఫెక్ట్ చేశాడు. ఎట్లా చేశాడు? హౌ డిడ్ హీ డూ? పగబట్టి పొరపాటు చేసినా కూడా ప్రభు ఆ వ్యక్తిని క్షమించి తన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి అతన్ని కూడా నిర్దోషిగా చేశారు. మనం అందరం ఆ కోవకు చెందిన వారమే కదా. మనం అందరం కూడా మరి మన ఊహల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా మనం పాపం చేసిన వారమే, అతిక్రమం చేసిన వారమే. నిశ్చయముగా మన మరణమునకు పాత్రులము. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణపు ముళ్ళుని విరిచివేశాడు. మరణపు ముళ్ళును విరిచివేసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మరణం నుండి తప్పించి మన జీవములోనికి నడిపించాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే మనకు నిజమైనటువంటి ఆశ్రయ దుర్గము. దేవుడే మన కొండ, మన దాగుచోటు. హీఈస్ అవర్ రిఫ్యూజ్, హీఈస్ అవర్ హైడింగ్ ప్లేస్, హీఈస్ అవర్ గాడ్. చూడండి, అందుకని కీర్తన గ్రంథంలో మరి దావీదు అద్భుతమైనటువంటి ఒక కీర్తన రాస్తాడు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం అనుకుంటా, 18వ అధ్యాయం చూడండి, 1-2 వచనాలు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షించువాడును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. నేను ఆశ్రయించి ఉన్న నా నా దుర్గం. యెహోవా నా కోట, యెహోవా నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. నేను దేవుని యొక్క ఆశ్రయపురములోనికి వస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆశ్రయపురము, ఆ పురములో నేను వస్తే ఆయనే నాకు రక్షణ, ఆయనే నాకు కాపుదల. నన్ను ఎవరు ఏం చేయలేరు. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నో వన్ విల్ స్నాచ్ యు అవే ఫ్రమ్ మీ. నా యొద్ద నుండి నిన్ను ఎవరు కూడా వేరుపరచలేరు అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నా ఆశ్రయపురం ఏంటో తెలుసా? ఇది నా ఆశ్రయపురము. నోహు కాలంలో ఆశ్రయపురము నోహు నిర్మించినటువంటి ఓడ. ఇది నాలో ఆశ్రయపురము, దేవుని యొక్క పరిశుద్ధ మందిరము, దేవుని యొక్క పరిశుద్ధ సంఘము. ఆత్మీయంగా అల్టిమేట్ ఆశ్రయపురం ఏంటంటే దేవుని యొక్క మహిమ రాజ్యము, పరలోక రాజ్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క మందిరంలోని సురక్షితము, దేవుని యొక్క ఆశ్రయపురంలోని మనకు సేఫ్టీ, సెక్యూరిటీ. దేవుడు ఆయన రెక్కలతో మనం కప్పుతాడు. దేవుడు ఏ అపాయం రాకుండా మనం కాపాడతాడు. అందుకే కీర్తన 91వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు చూడండి, 91వ కీర్తనలో, సామ్స్ చాప్టర్ 91, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము verse 1 and 2. మహోన్నతుని చాటు నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. verse 3. ఆయన తన రెక్కల
రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడును దారునే ఉన్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆశ్రయపురము ధర్మశాస్త్రంలో ఒక ఫిజికల్ స్ట్రక్చర్కి సాదృశ్యంగా ఉంది. అయితే నూతన నిబంధనలో ఈ యొక్క ఆశ్రయపురం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో స్థాపించినటువంటి సంఘము. పేతురుకి చెప్పాడు, పేతురు, క్రీస్తు అనే బండి మీద నా సంఘాన్ని కడతాను. సంఘమే ఆశ్రయపురము. ఎవరైతే సంఘంలోనికి వస్తారో వారు కాపాడబడతారు. ఎవరైతే నిత్యము దేవుని యొక్క సహవాసంలో ఉంటారో వారు రక్షించబడతారు. వారు పరలోక రాజ్యంకు వారసులు అవుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనము సంఘము వెలుపల మనం సేఫ్ కాదు, సురక్షితం కాదు. ఎందుకు? సంఘం వెలుపల అంతా కూడా అన్యాయము, అక్రమము, పాపము, శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, అవన్నీ కూడా ఈ లోకంలో మనకు కనబడతా ఉన్నాయి. అవి మనలను పాపంలోనికి నెట్టివేస్తాయి. అయితే జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో ఉంటే ఏముంటుంది? అక్కడ సత్యం ఉంటుంది, అక్కడ ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, అక్కడ పరిశుద్ధత ఉంటుంది, అక్కడ యథార్థత ఉంటుంది, అక్కడ నీతి ఉంటుంది, దేవుని యొక్క జీవ వాక్యం ఉంటుంది. జీవ వాక్యమును మనం భుజిస్తూ, జీవ జలాన్ని మనం త్రాగుతూ, దేవుని యొక్క ఆ యొక్క జీవాన్ని మనలో మరి ఉంచుకొని మనము దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉన్నది, ఇది నాన్న సాతాను గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నది. మరణం మన కిటికీలను ఎక్కుతున్నది, మన వీధుల్లో, సంత వీధుల్లో తిరుగుతూ ఉన్నది. ఎవరు దొరుకుతారా? ఎవరు అవకాశం ఇస్తారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తు అనేటువంటి ఆశ్రయపురంలో మనం ఉండాలి. అక్కడే మనం సేఫ్, అక్కడే మనం సురక్షితం. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోనే మనము సురక్షితంగా ఉండగాలి. ఆయనే మన గాగు చోటు. అది కాకుండా మనం ఇంకెక్కడా సేఫ్ కాదు. ప్రియమైనటువంటి దేవుని, దట్స్ వై వి షుడ్ నెవర్ ఎవర్ మిస్ ది ఫెలోషిప్ విత్ గాడ్. అవకాశం ఉన్నంత వరకు మనకు దేవుని యొక్క సహవాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. కోల్పోయినట్లయితే సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? గర్జించి సింహం వాళ్ళని మింగివేస్తాడు. దానియేలు దేవునితో సహవాసం చేశాడు. దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము తోట కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేశాడు. దేవునితో సహవాసంలో ఉన్నాడు, ఆశ్రయపురంలో ఉన్నాడు. సింహభూమిలో వేయబడినటువంటి దానియేలు కాపాడబడ్డా లేదా? దేవుడు సింహాల నోళ్లను మూసివేశాడా లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి వెలుపల మనం క్షేమం కాదు, సంఘం లోపలే మనం క్షేమం. సో ఇంకొక మాట ఏమంటాడంటే, డు నాట్ బి ఫాల్స్ విట్నెసెస్. మీరు అబద్ధ సాక్ష్యములు చెప్పవద్దు, అబద్ధ సాక్షులుగా ఉండవద్దు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. తర్వాత ఈ యొక్క అధ్యాయంలో పొరుగు అని సరిహద్దు రాతినంట మనం తీసివేయకూడదు, జరపకూడదు. పల్లెటూరులో ఏం చేస్తారు? వ్యవసాయ భూమి ఉన్నటువంటి వాళ్ళు, స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు మరి గట్లను కొంచెం సంవత్సరం కొంచెం, ఇంకో సంవత్సరం కొంచెం, అట్లా వాళ్ళ యొక్క పొలాన్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళ సరిహద్దులను మార్చి, సరిహద్దు రాళ్లను జరిపి వారు ఆ గట్లను మార్చి వారు ఆ విధంగా ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, అది తప్పు, అది పాపం అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పొరుగు వాని సరిహద్దు రాతిని తీసివేయకూడదు, పొరుగు వానిది ఏది నువ్వు ఆశించకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నువ్వు తృప్తిగా ఉండాలి, దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథంలో ఈ యొక్క పొరుగు అని సరిహద్దు రాతి గురించి ఏం చెప్తున్నాడంటే, సరిహద్దు రాయి అంటే అది విశ్వాసం అనేటువంటి రాయి అని చెప్తా ఉన్నాడు. ఆ విశ్వాసము నువ్వు తొలగిపోకూడదు, విశ్వాసం నువ్వు నీ జీవితం నుండి తీసివేయకూడదు అని సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసమే కదా మన యొక్క క్రైస్తవ జీవితానికి మూలం. విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు, క్రైస్తవత్వానికి వాల్యూవే లేదు, ఒక వ్యక్తి రక్షించబడలేదు. విశ్వాసం ద్వారా కృప చేతనే మనం రక్షించబడ్డాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అని
అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 మనం చూస్తుంటాం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచడం అసాధ్యం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యాలు ఆయన చేసినప్పుడు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నావు, నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగేవాడు. అవును ప్రభా, నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి అప్పుడు నువ్వు స్వస్థపరచబడ్డా. సో విశ్వాసం అనేటువంటి పునాది రాయిని మనం తీసివేయకూడదు, మర్చిపోకూడదు, అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అట్ ది సేమ్ టైం పొరుగు వాని సరిహద్దు రాతిని మనము తీసివేయకూడదు, అన్యాయంగా వేరే వాళ్ళతో మనం ఆక్రమించుకోకూడదు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెలింగ్. గాడ్ ఈస్ ది గాడ్ ఆఫ్ రైచియస్నెస్, అవర్ గాడ్ ఈస్ ది గాడ్ ఆఫ్ ట్రూత్. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1 Timothy chapter 2 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయము 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉండినడల. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy chapter 3 verse 15. 2 కాదు, 3వ అధ్యాయం. అయినను నేను ఆలస్యం చేసినడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం ఎట్లా ఉందంట? సంఘం ఏంటంట? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏమైనటువంటి దేవుని వెళ్ళాలి, దేవుని సంఘంలో సత్యం ఉండాలి, దేవుని సంఘంలో మరి న్యాయం ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. అంటే సత్యము పలికేటువంటిది సంఘంలో సత్యం ఉంటుందా? సంఘం వెలుగులో సత్యం లేదు, అంత అసత్యమే. సంఘంలో నీతి, పరిశుద్ధత, సత్యము, యథార్థత, ప్రేమ ఏమైనటువంటి దేవుని వెళ్ళాలి. కాబట్టి ఆ సంఘంలో జీవము కలిగిన దేవుని సంఘంలో మనం ఉన్నాం కనుక మనము సత్యమునకు స్తంభమున ఆధారమునై ఉండాలి. అవి ల్యాండ్ మార్క్స్, వాటిని మనం కోల్పోకూడదు, వాటిని మనం తీసివేయకూడదు. సత్యమును తీసివేసుకొని అసత్యంగా మనం జీవించకూడదు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. నీ పొరుగు వాని సరిహద్దు రాత్రిని తీసివేయకూడదు. మూడో విషయం ఈ యొక్క అధ్యాయాలు మనం ఏం చూస్తామంటే, ఒకరు ఎవరైనా తప్పు చేసినప్పుడు వారికి న్యాయం తీర్చేటప్పుడు సాక్షులు ఉండాలి. ఆ సాక్షులు ఒక్కరి యొక్క సాక్ష్యమును బట్టి ఒక వ్యక్తికి ఎప్పుడు తీర్పు తెచ్చకూడదు. 2-3 సాక్షులు ఉండాలి. 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 2-3 సాక్షుల ఆధారంగానే వారికి ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. ప్రతి సంగతి స్థిరపరచబడును. అయితే మరి న్యాయం తీర్చేటప్పుడు మరి ఈ యొక్క ఆశ్రయపురముల గురించి కూడా తప్పు చేసిన వారిని నిర్ధారించేటప్పుడు ఏం చేయాలంటే వారిని థరోగా ఎగ్జామిన్ చేయాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ థరోలీ ఇన్ ఆల్ యాంగిల్స్. అన్ని వైపుల నుంచి క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క జరిగిన సంఘటనలన్నిటిని కూడా అధ్యయనం చేసి తెలుసుకొని అప్పుడు వారికి తీర్పునివ్వాలి. ఇది అందుకనే చూడండి, 2-3 సాక్షులు ఈ దినాన్ని కూడా దీన్ని వారు పాటిస్తారు. 2-3 సాక్షులు మరి ఉండాలని చెప్తారు. ఈవెన్ ఎవిడెన్సెస్ కూడా ఉండాలని కోర్టులో చెప్తారు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం నుండి వచ్చినవే. తర్వాత 20వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే యుద్ధ సూత్రాలను దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు నేర్పిస్తా ఉన్నాడు. ఇదిగో మీరు ఇక మీద యుద్ధములు చేయవలసి ఉన్నది. కనాన్లోని ప్రవేశించిన తర్వాత 7 జాతులు అక్కడ ఉన్నాయి. 7 జాతులు కనానీయులు. వారు దుష్టులు, వారు విగ్రహారాధికులు, వారు శరీరానుసారులు. వారికి దేవుని వాక్యము అర్థమవదు, దేవుడు ప్రేమ వారికి తెలియదు. ఎంత బోధించినా వారు వినేవారు కాదు. వారి బిడ్డలను సైతం వారి దేవతలకు బలిగా అర్పించేటువంటి వారు, అగ్నిలో వేసి కాల్చి చంపేటువంటి వారు.
అలాంటి వారిని సమూలంగా నిర్మూలించండి. వారితో యుద్ధం చేసి వారిని పారద్రోలండి, వారిని నశింప చేయండి, ఆ కణను స్వతంత్రించుకోండి. అయితే ఈ యుద్ధములు చేయవలసి ఉన్నది కనుక మరి యుద్ధానికి కొన్ని సూత్రాలు మరి దేవుడు మోషే ద్వారా వారికి తెలియచేశారు. మొట్టమొదటిది ఏం చెప్పాడంటే, బి నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనిమీస్. మీ శత్రువులను చూసి భయపడవద్దు. ప్రియమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలారా, నేను మీ దేవుడును, ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ విత్ యూ హూ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ ది ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించింది నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీ శత్రువులను చూచినప్పుడు నువ్వు భయపడవద్దు. వారెంత బలవంతులైనా యెహోవాయే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ వాట్ గాడ్ టోల్డ్ ఇజ్రాయెల్. డు నాట్ లుక్ ఎట్ యువర్ ఎనిమీస్, డు నాట్ బి వరీడ్, బి నాట్ బి అఫ్రైడ్. I am thy God, I will fight for you. Look at me, do not look at enemies. My dear brothers and sisters, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే మనకు నిరాశ వస్తుంది, భయం వస్తుంది. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ, ఉద్యోగం కానీ ప్రిపేర్ అయ్యే మరి స్టూడెంట్స్ కానీ, లేకుంటే కానీ ఎవరైనా సరే, ఎప్పుడైతే వారు ప్రజల వైపు చూస్తారో వారికి భయం కలుగుతుంది. దేవుని వైపు చూస్తే వారికి ధైర్యం వస్తుంది. దావీదు సమస్తమును కోల్పోయాడు, సికలగులో ఉన్నాడు. ఉన్నప్పుడు అమాలేకీయులు వచ్చి అందరినీ కొల్లగొట్టుకొని పోయారు, వారి భార్యలను బిడ్డలను తీసుకుని పోయారు. అప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, దావీదు యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, if you look at the world, you will have tribulations, but if you look at me, you will have peace అని అంటారు. లోకం వైపు చూస్తే మీకు శ్రమలు, మీరు నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నేను మీకు జయాన్ని ఇస్తాను. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, the first principle in spiritual warfare, ఆత్మీయ యుద్ధంలో మొట్టమొదటి సూత్రం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శత్రువుని చూసి భయపడకూడదు, సాతాను చూసి భయపడకూడదు, పరిస్థితులను చూసి భయపడకూడదు. లుక్ ఎట్ గాడ్ who has control over all such things and who gives victory over all such problems. That's what God was telling to Israelites through Moses. Be not be afraid of your enemies. I am the Lord thy God who had delivered you from the hand of Pharaoh, from the Egypt. I will be with you. ఇంకేమంటున్నాడు? Let not your heart faint, fear not, do not tremble, neither be ye terrified because of them. మీ హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి, వణకుకుడి, బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. This is the promise what God has given to Israelites. Even today, the Israelites, even the people of Israelites, the Jewish people, they believe in these things and they follow the same principles. That's why they overcome enemies. One Israeli soldier is equal to 100 soldiers of any country on this earth. Why? Because they have the God in their lives. They believe the scriptures. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు భయపడరు. వారికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ సూత్రాలు వారికి నేర్పిస్తారు. యుద్ధ సూత్రాలు, ధర్మశాస్త్రం వారు ఇప్పటికీ పాటిస్తారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ హృదయము కలవరపడిందా? భయపడుతున్నావా? జంకుతున్నావా? వణికిపోతున్నావా? బెదురుతున్నావా? పరిస్థితులను బట్టి నీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసేటువంటి వాడు, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. బిలీవ్ ఇన్ హిమ్, హి విల్ గివ్ యు విక్టరీ ఓవర్ ఆల్ యువర్ ఎనిమీస్. ద గాడ్ హూ గేవ్ విక్టరీ ఓవర్ Canaanites, the God who gave victory over Amalekites, the God who gave victory over all the enemies of Israelites. The God is saying, the word of God is speaking to us that I will fight for you. I will fight against your enemies.
to save you. Therefore, do not be afraid, do not be trembled. So this is the second principle. Then యుద్ధమునకు వెళ్ళేటప్పుడు మరి యాజకుడు వచ్చి ఈ విధంగా ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పిన తర్వాత మరి దేవుడు ఇంకా ఏం సెలవిస్తున్నాడంటే, కొత్తగా ఇల్లు కట్టుకునేటువంటి వాడు యుద్ధమునకు వెళ్ళకూడదు. ఒకవేళ సైన్యంలో చేరిన వాడు అక్కడి నుంచి తిరిగిపోవాలి. ఎందుకనంటే ఆ ఇల్లు అతను కట్టుకొని నిర్మించుకొని దాన్ని డెడికేట్ చేసుకొని దానిలో ఉండాలి. ఒకవేళ అతను యుద్ధంలో చనిపోతే అది వేరొకరు దాన్ని స్వాధీనపరచుకుంటారు. కనుక వారు యుద్ధంలో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. రెండవ కేటగిరీ పీపుల్ ఎవరంటే, ద్రాక్ష తోట వేసి దాని పండ్లు ఇంకా తిన్నటువంటి వారు ఉన్నట్లయితే వారు కూడా యుద్ధ భూమి నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మూడవది, ఒక స్త్రీని ప్రదానం చేసుకొని ఆమె ఇంకొను పరిగ్రహింపక మునిపే, అంటే ఎంగేజ్మెంట్ అయ్యి వివాహం పూర్తిగా అవ్వక మునిపే అతను యుద్ధంలో చేరినట్లయితే అతను కూడా తిరిగి వెళ్ళవచ్చు. ఎందుకంటే అతను ఒక యుద్ధంలో చనిపోతే వేరొకరు అతని భార్యను పరిగ్రహింపవలసి ఉన్నది. నియరెస్ట్ కిన్, అతని సమీప బంధువు ఆవిడని చేసుకుంటాడు. కనుక అతడు కూడా తిరిగి వెళ్ళి తన భార్యను పరిగ్రహింపాలి. నాలుగవది, ఎవడు భయపడి మెత్తను గుండె గలవాడో వాడు కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాడు తన సహోదరుల గుండెలు కూడా అధైర్యపరుస్తాడు. సో ఈ విధంగా ఈ 4 రకాల ప్రజలు సైన్యంలో ఉండకూడదు, వారు తిరిగి వెళ్ళిపోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న వారిని వెళ్ళిపోమని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ గాడ్. బ్రేవ్ సోల్జర్స్ దేవునికి కావాలి. ఆత్మీయ యుద్ధంలో కూడా మనం కూడా వీటిని బట్టి మనం ఎప్పుడు కూడా అఫెండ్ అవ్వకూడదు. మన ఆత్మీయ జీవితంలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఆత్మీయ యుద్ధం చేయలేను, నేను దేవుని మందిరానికి రాలేను, మీటింగ్స్కి రాలేను, ప్రత్యేక కోడికలకు రాలేను, నేను ఇల్లు కట్టుకొని పూర్తయిన తర్వాత వస్తానంటే దేవుడు అంటాడు, గో బ్యాక్ టు యువర్ హోమ్ మై సన్, ఐ డోంట్ నీడ్ యూ. ప్రియమైనటువంటి దేవుని వేళ, నేను పంట వేసాను, నా పంటలో బిజీగా ఉన్నాను, నేను మందిరానికి రాలేను, దేవుని సహవాసంలోకి రాలేను, దేవుని పని చేయలేను అని అంటే దేవుడు అంటున్నాడు, ఐ డోంట్ నీడ్ యూ, గో బ్యాక్. నాకు ఇప్పుడే కొత్తగా వివాహమైంది, నేను దేవుని సన్నిధిన నేను ఉండలేను, నాకు సమయం దొరకట్లేదు, నేను బిజీగా ఉన్నానని అంటే దేవుడు అంటాడు, గో బ్యాక్. భయపడేవారు కూడా దేవుడికి అక్కర్లేదు. ఎందుకంటే వారు మిగతా వారు అందరినీ కూడా అధైర్యపరుస్తారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యంలో మనం చూసుకుంటాం. దేవుని వాక్యంలో మనం మరి విందుకు ఆహ్వానించినప్పుడు విందు అధికారి విందుకు గెస్టులందరూ ఆహ్వానిస్తే వాళ్ళు కొంతమంది అంటారు, నేను కొత్తగా వివాహం చేసుకున్నాను, నేను రాలేను ఎందుకు అంటాడు. కొంతమంది అంటారు, నేను కొత్తగా ఒక జత ఎడ్లను కొన్నాను, నేను పొలం దున్నుకోవాలి, నేను రాలేను, నా ద్రాక్ష తోటని నేను సాగు చేసుకోవాలి, రాలేను అంటాడు. కొంతమంది నేను బిజీగా ఉన్నాను, నాకు మరి సాగు చేసుకోవాలని నేను రాలేను అని అంటాడు. కొంతమంది నేను ఇల్లు కట్టుకోవాలి, నేను రాలేను, నేను మందిరానికి రాలేను, అది అయిపోయి నాకు వస్తాను అని అంటాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ టెల్లింగ్ టు సచ్ పీపుల్, ఓకే యు డూ దట్, యు గో హెడ్, ఐ డోంట్ నీడ్ యూ. ప్రియమైనటువంటి దేవుని వల్ల, హౌఎవర్ బిజీ we are, however tight schedule we have to honor God. We have to learn to worship God. We have to learn to thank God. We have to learn to meditate the word of God. We have to learn to pray to God. దేవుడు లేకపోతే మన జీవితాల్లో, because he lives, we can face tomorrow. ఆయన జీవించి ఉన్నాడు కనుకనే మనం మరొక దినాన్ని చూడగలుగుతాం. ఆయన లేకపోతే మనం బ్రతుకులేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రొత్త ఇల్లు, ద్రాక్ష తోటలు, మరి వివాహం, ఇవన్నీ రొటీన్ జరుగుతూ ఉండే. అయితే దేవునితో సహవాసాన్ని మనం కోల్పోకూడదు. అంటే ఇక్కడ వేరే కాంటెక్స్ట్ లో నేను మీకు చెప్తా ఉన్నాను. అంటే ఇలాంటి వారు యుద్ధంలో ఉంటే వారి మనసంతా వాటి మీద ఉంటుంది కనుక, ఒకవేళ వారి యుద్ధంలో చనిపోయిన వేరొకరు వాటిని అనుభవిస్తారు కనుక, వారు వెళ్ళి వారు ఇల్లు కట్టుకొని దాన్ని డెడికేట్ చేసుకొని దాన్ని ఆనందించాలని, ద్రాక్ష తోటలు వేసుకున్న వారు దాన్ని పండ్లు తిని సంతోషించిన తర్వాత యుద్ధానికి రమ్మని చెప్తా ఉన్నారు. వివాహం చేసుకున్న వ్యక్తి తన భార్యను పరిగ్రహించి సంతోషంగా గడిపిన తర్వాత యుద్ధానికి రమ్మంటున్నాడు. ఎందుకంటే వారి మనసు అంతా వాటి మీదే ఉంటుంది. రెండవది, వారు చనిపోతే వేరొకరు వాటిని అనుభవిస్తారు కనుక
అలాంటి వారిని వెళ్ళిపోమని చెప్తున్నాడు. సో అధైర్యపడకూడదు. మెత్తని గుండె గలవారు దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క ఆత్మీయ యుద్ధంలో పాల్పంపులు పొందలేరు. తర్వాత మరికొన్ని సూత్రాలు చెప్తా ఉన్నాడు. సో ఒక పట్టణంతో యుద్ధాన్ని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణమునకు మీరు ఫస్ట్ సమాధానకరమైన సందేశాన్ని పంపించాలి. అంటే మేము మీతో సంధి చేసుకుంటాం, సమాధానం పొందుతాం. సో మీరు సమాధానానికి వస్తే మేము చంపము, మీరు మాకు పన్నులు కట్టండి, తర్వాత మీరు మాకు దాసులు అవుతారు. వారు దానికి అంగీకరిస్తే ప్రాణ నష్టం ఉండదు, యుద్ధం జరగదు కాబట్టి చనిపోరు. సో వారి దేశంలో వాళ్ళు ఉంటారు, పన్ను ఎక్కువ కడతారు, తర్వాత వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు దానికి అంగీకరించకపోతే మాత్రం యుద్ధం చేయమంటున్నారు. సుదూరంగా ఉన్న పట్టణాలను మాత్రం మీరు వారి స్త్రీలను, వారి యొక్క సంతానాన్ని, పిల్లలను ఉంచండి, పురుషులందరినీ చంపేయమంటున్నారు. అయితే కనానులో ఉన్నటువంటి 7 జాతులు వారిని మాత్రం సమూలముగా నిర్మూలించమని దేవుడు సెలవిస్తా ఉన్నారు. అట్టర్లీ డిస్ట్రాయ్. చూడండి 20వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూసుకుంటాం. 20వ అధ్యాయం 19-20 వచనాల్లో, నీవు ఒక పురమును లోపరుచుకుంటే దాని మీద యుద్ధం చేయొచ్చు, అనేక దినములు ముట్టడి వేసినప్పుడు, క్షమించండి, 18వ వచనం, అయితే నీ దేవుడే యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురముల్లో ఊపిరి గల దేనిని బ్రతకనీయకూడదు. ఎందుకనంటే హిత్తీయులు, అమోరీయులు, కనాయిలు, పెరిచీలు, హివీలు, ఎబూసీలు అను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేయుటకు వారు మీకు నేర్పుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు నిర్మూలన చేయవలెను. ఆ 7 జాతులను వారు మాత్రం సమూలంగా నిర్మూలించాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తారు, వారి ఆచారాలు మీకు నేర్పిస్తారు, వారి విగ్రహారాధన మీకు నేర్పిస్తారు. thou shalt not destroy. ఆ తర్వాత ఏమంటున్నాడంటే 19-20 వచనాల్లో, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు పండ్లు ఇచ్చేటువంటి చెట్లను నరకకూడదు. చూడండి, చెట్లు నరకటం కూడా దేవునికి ఇష్టం ఉండదు. సో అన్వాంటెడ్ చెట్లను మనం నరకొచ్చు, ఉపయోగం లేని వాటిని నరకొచ్చు, ఫలాలు ఇవ్వడం వాటిని నరకొచ్చు, కానీ ఫలం ఇచ్చే చెట్లను మాత్రము వాటిని మనం నరకకూడదు. వాస్తులను బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి, లేక అడ్డం వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పేసి ఫల వృక్షాలను పట్టువేయకూడదు. అది దేవుని చెప్తుంది కాదు. 21వ అధ్యాయాన్ని మనం వచ్చినట్లయితే, మరి ఇక్కడ కొన్ని పరిష్కారం కాని హత్యకు సంబంధించిన చట్టాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే, ఒక పట్టణంలో, ఒక పొలంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయి ఉంటే, అది ఇన్వెస్టిగేషన్లో ఎవరు చంపారో, ఎట్లా జరిగింది తెలియకపోతే దాన్ని ఎలాగ చేయాలో చెప్తా ఉన్నాడు. అక్కడ నుంచి ఆ డెడ్ బాడీ ఉన్న దగ్గర నుంచి నియరెస్ట్ సిటీ ఏదో కొలత వేయాలి. కొలత వేసినప్పుడు ఆ నియరెస్ట్ సిటీ ఉన్నటువంటి పెద్దలను పిలిపించి వారు పెయ్యను తీసుకొని ఆ పెయ్యను వారు బలిగా అర్పించి దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళ చేతులు కడుక్కున్నారు దాని మీద, మేము నిర్దోషులము, మాకేమీ తెలియదు, ఇది ఎవరో చేసి వెళ్ళిపోయారని వారు చేయాలి. అలా చేసిన తర్వాత వారు దాని నుండి విడుదల పొందుకుంటారు. సో రెండవది అధ్యాయం మనం ఏం చూస్తామంటే, ఫీమేల్ క్యాప్టివ్స్, ఒక చెరపట్టబడినటువంటి స్త్రీల గురించి. అందులో అందమైన స్త్రీలు ఉన్నాయి. అట్లా ఇజ్రాయెల్ ప్రజలు వారిని తమ భార్యలుగా చేసుకొని ఇష్టపడిన అట్లా వారు ఏం చేయాలంటే వాళ్ళ ఇంటికి తీసుకురావాలి. తీసుకువచ్చిన తర్వాత ఆవిడ క్షౌరం చేయించాలి. ఆ తర్వాత ఆవిడ ఆ యొక్క నెయిల్స్, గోర్లు కత్తిరించాలి. 1 నెల వరకు ఆవిడకి బట్టలు మార్చి ఆవిడ వాళ్ళ పితరుల కొరకు, వారి యొక్క భర్తల కొరకు వాళ్ళు సంతాపం చేసుకున్నారు. ఆ సంతాపం చేసుకున్న తర్వాత వారు స్నానం చేసి వస్త్రం ధరించుకున్న తర్వాత మరి ఏ వ్యక్తి అయితే తన భార్యగా చేసుకోవాలనుకుంటున్నాడో ఆ స్త్రీని భార్యగా చేసుకోవచ్చు. ఇంకొక సూత్రం ఏంటంటే, ఒక వ్యక్తి తన జ్యేష్ఠత్వ హక్కును ఇచ్చే విషయం గురించి ఎలాగ చేయాలని చెప్తున్నాడు. ఆ దినాల్లో భార్యలు 2-3 భార్యలు కూడా ఉండేవారు. 2 భార్యలు ఉన్నాయి. అట్లా ఒక భార్యను అధికంగా ప్రేమించి ఇంకొక భార్యను ద్వేషించినట్లయితే, మరి జ్యేష్ఠ కుమారుడు ద్వేషించే భార్యకు పుట్టినట్లయితే ఆ మనిషి ఏం చేస్తాడు? ఏ భార్యని ప్రేమిస్తున్నాడో ఆ భార్య కుమారుణ్ణి జ్యేష్ఠత్వం ఇవ్వాలని చూస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, అది తప్పు. యాజకుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ ద్వేషించే భార్యకు మొదటి కుమారుడు పుట్టిన అతను జ్యేష్ఠుడైతే అతనికే భర్త రైట్ ఇవ్వాలి, అతనికే జ్యేష్ఠత్వం ఇవ్వాలని చెప్తాను. చివరిగా
ఈ యొక్క 21వ అధ్యాయంలో ఒక ఒక కుటుంబంలో కుమారుడు ఉన్నట్లయితే, ఆ కుమారుడు తిరుగుబాటు చేసేవాడైతే, తల్లిదండ్రులు మాట వినకపోతే వాళ్ళు ఏం చేయాలంటే అతను పట్టణం గవిని యొద్ద గుమ్మం యొద్దకు తీసుకెళ్లి పెద్దలను పిలవాలి. పెద్దని పిలిచి అక్కడ ప్రకటన చేయాలి. ఇది మా కుమారుడు మా మాట వినట్లేదు, తిరుగుబాటు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. సో అని చెప్పినప్పుడు వారందరూ అది నిర్ధారించుకొని అది నిజమని తేలినట్లయితే ఆ పట్టణ పెద్దలందరూ కూడా అతను రాళ్లతో కొట్టి చంపివేయాలి. ఆ విధంగా చేసి ఆ సమాజంలో నుండి చెడును వారు తొలగించాలి. అంటే ఇది పాపము సాదృశ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితంలో పాపం ఉండటానికి లేదు. ఇజ్రాయెల్ సమాజంలో పాపం ఉండటానికి లేదు. పరిశుద్ధత, యథార్థత, నీతి, సత్యం ఉండాలి. మరి మందిరంలో మనం చూసుకున్న ఇందాక సంఘము సత్యమును ఒక స్తంభమును ఆధారమై ఉన్నది. అలాగనే పరిశుద్ధ ఇజ్రాయెల్ సమాజంలో పాపం ఉండడానికి వీల్లేదు, అన్యాయం ఉండడానికి వీల్లేదు, కొంచెమైనా ఇంతైనా పాపం ఉండడానికి వీల్లేదు. అందుకని దేవుడు అక్కడ తొలగించుకుంటూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా మరి అలాంటి వాటికి చోటు లేకుండా మనం వాటిని సమూలంగా నిర్మూలించాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉంది. సో ఇంకా మిస్లేనియస్ లాస్ మనం చూసినట్లయితే, ఎవరైనా మరణకరమైన పాపం చేస్తే అతడు మరణమునకు పాత్రుడు, అతన్ని చెట్టు మీద వేలాడదీయాలి. సో హీ హూ ఈస్ హ్యాంగ్ ఈస్ అకర్స్డ్ ఆఫ్ గాడ్. చెట్టు మీద వేలాడదీయబడిన వారు శపించబడిన వారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకై ఆయన మన పాపములను ఆయన మీద వేసుకొని, ఆయన భుజం మీద వేసుకొని, పాప భారాన్ని భుజం వేసుకొని ఆయన శిలువలో మరణం అంది మనల్ని విడిపించాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు, ఆయన మరణంని జయించగలడు, తిరిగి లేవగలడు. కనుక మనల్ని బ్రతికించడానికై ఆయన మన కొరకు పాప బలిగా అర్పించబడ్డాడు. మరణంని జయించి తిరిగి లేచాడు. ఆయన చెట్టు మీద వేలాడదీయబడ్డాడు. ఆ విధంగా మనం విడిపించాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 19, 20, 21 అధ్యాయంలో మనం ఇవే చూసుకుంటాం. మనం 19వ అధ్యాయంలో మనము చాలా విషయాలు మనం చూసుకున్నాం. సో ఆశ్రయపురముల గురించి చూసుకున్నాం. క్రీస్తే మన ఆశ్రయపురమై ఉన్నాడు. పునాది రాయిని తొలగించకూడదని మనం చూసుకున్నాం. 2 ముగ్గురు సాక్షులు అవసరమని చూసుకున్నాం. యుద్ధమునకు వెళ్లే ముందు ఆత్మీయ యుద్ధములో మనం ఎప్పుడు కూడా దేవుని నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, భయపడకూడదు, మన హృదయం జంకనేయకూడదు. ఎందుకంటే మనం విడిపించి మన పక్షం యుద్ధం చేసేవాడు దేవుడు అని మనం నమ్మాలి. సో దేవుని సన్నిధి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనం ఇల్లు కట్టుకుంటున్నామని, ద్రాక్ష తోట వేసుకుంటున్నామని, కొత్తగా వివాహం అయిందని, ఆఫీస్ పనిలోనే అని దేవుని సన్నిధి మనం విడిచిపెడితే దేవుడు మనం విడిచిపెడతాడు. అప్పుడు సాతాను చేతిలో మనం పడిపోతాం. దేవుడు సాతాను మనల్ని అప్పుడు జల్లిస్తాడు. అలాగ ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం ధైర్యంగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు ఆత్మీయ విషయాల్లో. సో ఆ విధంగా 21వ అధ్యాయంలో మరి పరిష్కారం కాని హత్యల గురించి మనం నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే. మే లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. I request Swami Shekhar to pray and close. Okay.